తమ డిమాండ్‌లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని సీఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ముట్టడించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ పెద్ద సంఖ్యలో ఆశా కార్యకర్తలు అక్కడికి చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్ని రోజులుగా ఆశా కార్యకర్తల సమస్యలపై పోరాటాలు చేస్తున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిఐటియు నాయకులు ఆరోపించారు. ఇక ఆశా వర్కర్లకు 18,000 వేతనం వెంటనే అమలు చేయాలని, ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆశా వర్కర్లపై పెరుగుతున్న పనిభారం తగ్గించి అదనపు భత్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు ప్రయోజనాలను ఆశా వర్కర్లకు కూడా వర్తింపచేయాలన్నారు. గర్భిణీలు, శిశువు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశాలకు ప్రత్యేక గౌరవ వేతనం ఇవ్వాలని, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే మరొక విషయానికి వెళ్తే రాష్ట్ర అసెంబ్లీలో మరియు శాసన మండలిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారని, రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిధులు కేటాయింపు జరుగుతుందని ఆశపడ్డారని, కానీ ప్రజలు ఆశలు అడియాసలు అయ్యాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు అన్నారు. ఇక ఈ బడ్జెట్‌లో వితంతువులకు, బీడీ కార్మికులకు పెన్షన్ పెంపుదలను చేయడానికి తగిన నిధులను కేటాయించలేదని, వికలాంగులకు పెంచుతామన్న పెన్షన్‌కు నిధులు కేటాయించలేదని, అదేవిధంగా నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు పీఆర్సీ, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం తదితర కార్మికులకు కనీస వేతనాలు అమలు కొరకు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కొరకు నిధులు కేటాయింపు జరగకపోవడంతో ఆయా వర్గాల ప్రజలు నిరాశ చెందారని ఆయన అన్నారు.